ప్రముఖ వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రోడ్ల పక్కన పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల్లో మొక్కలు నాటిన రామయ్య వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేశారు. నిన్న రాత్రి సైతం తాను నాటిన చెట్టు కిందే పడుకున్న రామయ్య స్పందించకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన అసువులు బాశారని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తదనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన వనజీవి రామయ్యను కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం రామయ్య ఇంటి వద్ద తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వన సంరక్షణ యజ్ఞంలో ఒక శకం ముగిసింది. 1 కోటి మొక్కలు నాటి ప్రకృతి సంరక్షణకు నడుం బిగించిన ఒక మహాయోధుడు వనజీవి రామయ్య కాసేపటి క్రితం కన్నుమూశారు. ఖమ్మం జిల్లా దరిపల్లి గ్రామంలోని తన నివాసంలో రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతి చెందడం ఇప్పుడు ప్రకృతి ప్రేమికుల్ని ఖమ్మం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వన సంరక్షకుల కోసం పనిచేస్తున్న పర్యావరణ వేత్తలందరినీ కూడా తీవ్రాన్ని విషాదంలోకి నెట్టిందని చెప్పవచ్చు. వనజీవి రామయ్య పేరు ఇంటి పేరుగా దరిపల్లి రామయ్య, కానీ వనజీవి రామయ్య పేరుంది దాదాపు 5 దశాబ్దాలు, అంటే 50 ఏళ్లకు పైగా, 50 నుంచి 60 ఏళ్ల వరకు కూడా వనజీవి రామయ్య మొక్కల సంరక్షణ యజ్ఞంగా మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వామిగా వనజీవి రామయ్య ఉన్నారు. దాదాపు తనకు 22 ఏళ్ల వయసు నుంచే వనజీవి రామయ్య మొక్కలు పెంచడం, ఆ పెంచిన మొక్కను సంరక్షించడం ఇదే తన బాధ్యతగా ఉన్నారు. ఒకవైపు కుటుంబ సంరక్షణ, మరోవైపు వన సంరక్షణను, మొక్కల సంరక్షణను తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న వనజీవి రామయ్య దాదాపు 1 కోటికి మొక్కలకు పైగా కూడా నాటారు. 2017లో మార్చి 30న కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్య సేవలను గుర్తించి పర్యావరణకు సంబంధించి నడుం బిగించిన ఒక యోధుడిగా గుర్తించి వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రస్తుతం మనం వనజీవి రామయ్య నివాసం వద్ద ఉన్నాం. వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని కాసేపటి క్రితం ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ప్రముఖులు కూడా వనజీవి రామయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి పరిసరాలను ఒకసారి చూస్తే ఇంట్లో మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబం, నిరుపేద కుటుంబం వనజీవి రామయ్యది. ఈయనకు 3 కుమారులు, 1 కూతురు. 2 కుమారులు కూడా గతంలో ఇదే గుండెపోటుతో మృతి చెందడం కుటుంబంలో విషాదానికి నెట్టింది. మొత్తం 3 కుమారుల్లో 2 కుమారులు గతంలో గుండెపోటుతో మృతి చెందారు. ఇప్పుడు వనజీవి రామయ్య కూడా గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం కూడా తీరని విషాదంలోకి నెట్టబడిందని చెప్పవచ్చు. అదేవిధంగా వనజీవి రామయ్య ఇంటినే కాదు, తన మొత్తం పరిసరాలను కూడా వృక్షో రక్షతి రక్షితః అన్న బోర్డులు ఎక్కడ చూసినా కూడా ఆయన ఇంట్లు, ఆయన వ్యవసాయ భూములు, ఆయన ఇంటి ఆవరణ పూర్తిగా ఇటువంటి నినాదాలతోనే నిండిపోతుంది. వనజీవి రామయ్య బయటికి వెళ్ళాడంటే తన మెడలో వృక్షో రక్షతి రక్షితః అన్న బోర్డు లేకుండా, ఆ పటం లేకుండా బయటకు వెళ్ళిన సందర్భాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండవని చెప్పవచ్చు. ఇట్లా ప్రతి ఆయన కదలికలోను, ప్రతి ఆయన నడవడికలోను మొక్కల సంరక్షణ, చెట్ల పెంపకం, చెట్లు నాటడం, చెట్ల సంరక్షణ ధ్యేయంగా దాదాపు 50 ఏళ్లుగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వనజీవి రామయ్య వాహనం ఇది. ఈ వాహనం నుంచే ఎక్కడికైనా వనజీవి రామయ్య వెళ్తారు. ప్రతిరోజు ఒక మొక్క నాటందే తను నిద్రపోను, తనకు నిద్ర పట్టదని చెప్తూ ఉండేవాడు వనజీవి రామయ్య. తాను ఏ రోజైతే మొక్క నాటడం ఆపేస్తానో ఆ రోజు తను మరణించినట్టే ఆ లెక్క అని చెప్పి గతంలో పద్మశ్రీ వచ్చిన సందర్భంలో వనజీవి రామయ్య భావోద్వేగంతో ప్రకటించిన సందర్భం. అంటే మొక్కల సంరక్షణ మీద, మొక్కల పెంపకం మీద ఆయనకు ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆర్ద్రత ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ వాహనంతోనే ప్రతిరోజు వనజీవి రామయ్య బయటకు వెళ్ళడం, ఆ విత్తనాలు చల్లి మొక్కలను పెంచడం, వాటిని సంరక్షించడం. ఒకరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి కొరివి జాతీయ రహదారి, ఖమ్మం కోదాడ కొరివి జాతీయ రహదారి ఆ మార్గంలో దాదాపు వేలాది మొక్కలు నాటాడు వనజీవి రామయ్య. అవి ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టు పెరిగి మొక్కలన్నీ పెద్ద పెద్ద వృక్షాలుగా, భారీ వృక్షాలుగా అవతారం ఎత్తి ప్రజలకు నీడనిస్తున్న పరిస్థితుల్లో జాతీయ రహదారి శాంక్షన్ అయింది. ఆ జాతీయ రహదారి నిర్మాణం కోసం మొక్కలన్నీ తొలగిస్తుంటే ఒక యుద్ధమే చేశాడు వనజీవి రామయ్య అని చెప్పవచ్చు. వనజీవి రామయ్య ఆ మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయవద్దు, కొట్టేయవద్దు అని చెప్పి అది మనిషితో సమానం అంటాడు వనజీవి రామయ్య. అందుకే జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంత్రుల వద్దకు కూడా వెళ్ళి అప్పుడు
విజ్ఞప్తి చేశాడు. అయితే అది మొక్కలను సంరక్షించడం, దాన్ని కాపాడడం సాధ్యం కాకపోవడంతో వనజీవి రామయ్య మొత్తం దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర మొక్కలు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల మేర ఆ చెట్లను మొత్తం కూడా లెక్కించుకున్నాడు. దాదాపు వేలాది చెట్లు ఉన్నట్టు గుర్తించి అన్ని చెట్లు మళ్ళీ వేరే చోట, వేరే అటవీ ప్రాంతంలో వేరే చోట ఆ మొక్కలు నాటి వాటన్నిటి కూడా సంరక్షించిన ఒక యోధుడు వనజీవి రామయ్య అని చెప్పవచ్చు. వన సంరక్షణ యోధుడిగా వనజీవి రామయ్య గుర్తింపు పొందారు. ఇప్పుడు వనజీవి రామయ్య లేదన్న మాట ఇప్పుడు మొత్తం కూడా జిల్లాలో విషాదం నెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి ఈ మొక్కల సంరక్షణ, చెట్ల పెంపకం బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ఒక ఆవేదన అందరినీ కలిచివేస్తుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ తనకున్న అనుబంధం కంటే ఎక్కువగా కూడా చెట్ల పెంపకంతో, మొక్కల నాట యజ్ఞంతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళంతా గుర్తు చేసుకుంటున్న సందర్భంలో వనజీవి రామయ్య మృతి మాత్రం ఇప్పుడు తీరని విషాదంలో నెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, మిగతా ముఖ్య నేతలంతా కూడా వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వనజీవి రామయ్య లేని లోటు పర్యావరణానికి తీరని లోటుగా అందరూ పేర్కొనడం. మధ్యాహ్నం తర్వాత వనజీవి రామయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులైతే ఏర్పాటు చేస్తున్నారు. తన మనవడు బెంగళూరులో చదువుకుంటున్న మనవడు వచ్చిన తర్వాత వనజీవి రామయ్య అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మధ్యాహ్నం వనజీవి రామయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పి సమాచారం అందుతుంది. మొత్తానికి వనజీవి రామయ్య లేని లోటు మాత్రం ఇటు పర్యావరణానికి కావచ్చు, వన సంరక్షణ యజ్ఞానికి మాత్రం ఇప్పుడు వనజీవి రామయ్య లేకపోవడం ఈ ఒక శకం ముగిసిందన్న భావన మాత్రం అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.